ఆర్య లేవు, లేట్ అవుతుంది. చార్సులా పనికిరాదు. అది పనికిరాదని నాకు ఎప్పుడో తెలుసు, నువ్వే వినలే. అబ్బా నేను చెప్పే తను ఇవాళ పనికిరాదని. ఓ అదా, వస్తుందిలే. అసలు నీకు పట్టింపు ఉంటే కదా. నన్ను పడుకొని. హలో హలో సుధా, చార్జర్ వచ్చిందా? లేదా అంకుల్, తన కోసమే చూస్తున్నా. అమ్మో, ఇప్పుడు అది రాకపోతే నా పని అయిపోయినట్టే. కంగారు పడకండి అంకుల్, తను వచ్చే వెంటనే మీకు చెప్తా కదా. కొంచెం చెప్పు తల్లి. దాన్నే నమ్ముకొని రాత్రి కొన్ని గిన్నెలు ఎక్కువ వాడేశాను. సరే అంకుల్, నేను చేస్తా మళ్ళీ. చెప్పండి ఆంటీ, ఏంటి సంగతి? అమ్మ సుధా, ఆ చారుసీలు వచ్చిందా? ఇన్నాళ్ళలో మా ఆయన కోసం కూడా ఇంత ఎదురు చూడలేదా ఆంటీ? మేడం, చారుశీల వచ్చిందా? ఒరే, ఈ విషయం నువ్వు నాకు చెప్పాలి, రివర్స్ లో నన్ను అడుగుతున్నావా? అదేదో నేను చారుశీల కాల్ సెంటర్ పెట్టుకున్నట్టు. ఛ, ఏంటమ్మా, ఏదైనా గుడ్ న్యూసా? మీ మాటలకి సిచ్యువేషన్ కి ఏమన్నా సింక్ ఉందా? సింకుదేముందిలే తల్లి, మా సింకులో అంట్లు దొంపితే అదే మాకు 10,000. ఎత్తిందా? కంగారు పడకండి ఆంటీ, తను వచ్చే వెంటనే ఫస్ట్ మీ దగ్గర పంపిస్తా కదా. కొంచెం ఆ పుణ్యం చేసి పెట్టు తల్లి. ఇంట్లో పని అంతా నేనే చేసుకోవాలా. హలో సుధా, హలో సుధా, చార్జర్ వచ్చిందా? లేదు అంకుల్, ఇంకా రాలేదు. వచ్చే వెంటనే చెప్తా కదా మీకు. హలో, అమ్మయ్యా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినంత ఆనందంగా ఉంది. ఏమైంది, ఎందుకు రాలేదు? అమ్మగారు కొంచెం బద్ధకంగా ఉంది. ఒసే, నువ్వు రాకపోతే ఇక్కడ జనాలు పోయేలా ఉన్నారు. నేనేదో కాల్ సెంటర్ పెట్టినట్టు వరుసగా కాల్స్ ఒకటి నాకు. అంటే అది అమ్మగారు, నిన్న రాత్రి మా ఇంట్లో చిన్న పార్టీ జరిగింది, అందుకే బద్ధకంగా ఉంది. నువ్వు పార్టీ చేసుకో, పండగే చేసుకో. నువ్వు పనికి రాకపోతే ముసలన్న బీపీతో పోయేలా ఉన్నారు. పార్వతి అంటే ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని తిరుగుతుంది. ఇన్ని ప్రాణాలు పొట్టలో పెట్టుకోవడం న్యాయమా చెప్పు? అమ్మగారు, ఒసే, నీకో నమస్కారమే. మంచి వంట చేసి పెడతా నీకు. నువ్వు ఫస్ట్ పనికి రావే తల్లి. వస్తున్నా అమ్మగారు, ఇప్పుడే వస్తున్నా. సరే, మంచిది. పార్వతి ఆంటీ, అంకుల్ గారు చారుశీల పనికొస్తుంది.